హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదండి, దానికోసం అయితే నేను ఇక్కడ జావా అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఇవన్నీ మిల్ పట్టించాను అనమాట. సో చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్ బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఇది యూస్ చేయొచ్చు అనమాట. మార్నింగ్ 2 గ్లాస్ తీసుకుంటే టిఫిన్ బదులు చాలా మంచిదనండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. మామూలుగా ఏంటంటే ఈ అరికెలు, సామెలు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ మామూలుగా తీసుకోలేని వాళ్ళు డైలీలో ఇలా పౌడర్ లాగా చేసుకొని జావ రూపంలో తీసుకుంటే చాలా మంచిదండి. దీనికోసం అయితే నేను ఇక్కడ కావాలంటే డిస్క్రిప్షన్లో ఏమేమి తీసుకున్నానో నేను నీట్గా ఇస్తాను చూడండి. ఇక్కడైతే నేను 8 అవర్స్ పైనే నానబెట్టాను రాగులు అయితే 2 kgs తీసుకొని. మిగతావన్నీ నేను 1/2 kg, 1/4 kg అలా తీసుకున్నాను అనమాట. ఇక్కడ 8 అవర్స్ పైన నానిన తర్వాత వాటిని వడకట్టేసి ఒక క్లాత్లో అయితే చుట్టి 2 days అయితే పెట్టేశాను మొలకలు కట్టడానికి. మొలకలు అయితే చాలా బాగా వచ్చాయండి, ఎంత బాగున్నాయి అసలు. ఈ దుంకల గిన్నెలు అయితే కింద కూడా వచ్చేసాయి. కలరే చేంజ్ అయిపోయింది అసలు. క్లాత్ అయితే మాత్రము, మొలకలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా మొలకలు వస్తే చాలా మంచిదండి. సో రాగి ఒక్కటే నేను ఇలా మొలకలు కట్టుకున్నాను, మిగతావి ఏమీ లేదండి, నార్మల్గా పెట్టేశాను అనమాట. చూసారా ఇక్కడ ఎంత బాగున్నాయి అసలు. ఇంకా వీటన్నిటిని నేను 2 times అయితే వాష్ చేశాను, ఎందుకంటే 2 days పైనే ఉన్నాయి కదండి, కొంచెం బంకగా ఉంటాయి అనమాట. దానివల్ల నేను ఏంటంటే బాగా వాష్ చేశాను. ఒక 3 times అయితే వాష్ చేసి బాగా వడగట్టేసి వాటిని ఎండలో అయితే పెట్టేశాను అనమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి జస్ట్ ఒక 2 hours అయితే బాగా ఎండిపోయినాయి. ఇంకా మిగతా వాటిని కూడా నేను ఆ రోజే ఒక 1/2 kg తీసుకున్నాను. జొన్నలు, బాదము, తర్వాత అరికెలు, సామెలు, ఇవి వచ్చి బొబ్బర్లు అంటారు కొంతమంది మా సైడ్ అయితే అలసందలు అంటారనమాట. గోధుమలు అన్నీ తీసుకున్నాను. క్వాంటిటీ అయితే నేను మాకు తగ్గట్టు తీసుకున్నాను అనమాట. వాటిని అన్నిటిని నీట్గా చెరిగానండి చాట్లో వేసుకొని. కొన్నిట్లయితే ఎంత డస్ట్ ఉన్నిందో. తర్వాత వాటన్నిటిని నేను ఒక 2 parts కింద డివైడ్ చేసుకొని ఒక 4-5 times అయితే వాష్ చేశాను. చూసారా ఎంత ఇదిగా ఉందో అసలు. అరికెలు, సామిల్లో అయితే చాలా ఎక్కువ డస్ట్ అయితే ఉంది కాబట్టి బాగా వాష్ చేసి ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదా, అందులో బాగా వడిగట్టేసుకొని ఎండలో అయితే పెట్టాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఎండలో ఆరబెట్టాలండి. బాగా డ్రై అయిన తర్వాత అయితే నేను మిల్ పట్టించేసాను, అన్నీ మిక్స్ చేసి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టేసాను ఫ్యాన్ కింద. అలాగే పెట్టేస్తే కొంచెం ఆవిరి మీద ముద్ద అయిపోతుంది కాబట్టి బాగా నీట్గా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి బాక్సుల్లో అయితే స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఎక్కువగా మిల్ పట్టించాను కదా, మనకి ఒక 4-5 months దాకా వస్తుందండి, కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. ఒక చిన్న బాక్స్కి అయితే తీసి బయట అయితే పెట్టాను అనమాట, డైలీ యూస్ చేయడానికి. ఇక్కడైతే నేను ఒక 4 members ప్రిపేర్ చేయడానికైతే ఒక 5 tablespoon వరకు తీసుకొని వాటర్ మిక్స్ చేసి బాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉంటలు లేకుండా కలిపి పెట్టేసుకొని ఒక గిన్నెలో అయితే ఒక 8 glasses వరకు వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసేసి అందులోకి వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అవి బాగా ఉడకాలన్నమాట. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత అయితే మజ్జిగ అయితే చిలుక్కొని నీట్గా ఉంటలు లేకుండా చిలుక్కొని కొంచెం చల్లారిన తర్వాత అందులో వేసేసాను. మజ్జిగ కూడా ఈ సమ్మర్లో ఎక్కువ యూస్ చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. కావాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.